5 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ వైభవం మొత్తం రియల్ ఎస్టేట్లోనే కనిపించేది. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కావచ్చు, చిన్న చిన్న కాలనీలు కావచ్చు, సగం కట్టొదిలేసిన నిర్మాణాలు, నత్తనడకన సాగుతున్న కన్స్ట్రక్షన్స్ చూస్తుంటే రియల్ రంగం ఎలా కుదేలైపోయిందో అర్థమవుతుంది. ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలో నెలకు 4 అపార్ట్మెంట్లు కూడా కొనేవాళ్లు లేరు. బిల్డర్లు నిర్మాణాలు ఆపలేరు, అలా అని కట్టలేరు. రొటేషన్ మొత్తం కుప్పకూలిపోయింది. ఏదో ఒకరోజు రియల్ ఎస్టేట్ లేవకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. భూములు, స్థలాల ధరలు కూడా దారుణంగా పడిపోయాయి. భూముల ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశం కనిపించటం లేదు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న ఫ్లాట్స్ అమ్ముడుపోతేనే కొత్తగా కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. అలా కన్స్ట్రక్షన్ పుంజుకున్నప్పుడే కొత్తగా భూముల అవసరం వస్తుంది. అప్పుడు మాత్రమే భూములకు డిమాండ్ వచ్చి రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే అమ్మేవాళ్లేడు, కొనేవాళ్లేడు. ఒకప్పుడు కళకళ్లాడిన రియల్ ఎస్టేట్ ఇప్పుడెందుకు వెలవెలబోతోంది? రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుందా? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. అలాంటి రియల్ ఎస్టేట్ను కరోనా గట్టి దెబ్బ కొట్టింది. కరోనా వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ పూర్తిగా పడకేసింది. రియల్ ఎస్టేట్ కేవలం హైదరాబాద్లోనే కాదు, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి దేశంలో మెట్రో నగరాలతో పాటు యూనివర్సల్గాను కుదేలైపోయింది. ఈ విషయాన్ని మేం 5-6 ఏళ్ల క్రితం నుంచి చెబుతూనే ఉన్నాం. అయినా సరే కొందరు బిల్డర్లు గుడ్డిగా నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. ఇప్పుడు సంక్షోభాన్ని కొని తెచ్చుకున్నారు. పైగా ఎప్పటికైనా కరోనా ముందు నాటి పరిస్థితులు వస్తాయని రియల్టర్లు ఎదురుచూడటమే కానీ మార్కెట్ మాత్రం స్తబ్దుగానే ఉంది. ఏళ్లు గడుస్తున్నాయి, కానీ రియల్ ఎస్టేట్ మాత్రం పుంజుకోవటం లేదు. హైదరాబాద్లో 4 కోట్ల ఎస్ఎఫ్టీ కమర్షియల్ స్పేస్ ఖాళీగా పడుంది. అలాగే 3 కోట్ల ఎస్ఎఫ్టీ రెసిడెన్షియల్ స్పేస్ కూడా ఖాళీగానే ఉంది. దీంతో చిన్న పెద్ద బిల్డర్లంతా కొత్త నిర్మాణాలు పూర్తిగా నిలిపేశారు. పెద్ద సంస్థలు కూడా సిబ్బందికి వేతనాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. 100కు ₹2 వడ్డీకి తెచ్చి నిర్మాణాలు చేయలేక, అప్పులు తీర్చలేక రియల్టర్లు బిక్కచూపులు చూస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపట్టం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఎక్కడా పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అప్పులు తెచ్చి మరీ ఎడాపెడా నిర్మాణాలు చేసిన బిల్డర్లకు ఇప్పుడు రక్త కన్నీరే మిగులుతోంది. పూర్తి చేసిన ప్రాజెక్టులే పూర్తిగా అమ్ముడుపోకపోవడంతో కొత్త ప్రాజెక్టుల గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఇదేదో చిన్నా చితకా బిల్డర్ల దుస్థితి మాత్రమే కాదు, పెద్ద సంస్థల్లో సైతం పర్వాలేదనుకునే ధోరణి లేదు. ఇక్కడ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మొత్తం బిల్డర్లందరికీ అదే వ్యథ. ఎవరేమనుకున్నా కొన్నాళ్ల పాటు రియల్ ఎస్టేట్లో భూముందని కృత్రిమ డబ్బా కొట్టుకున్న బిల్డర్లు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతున్నాయి. మొన్నటిదాకా గాల్లో మేడలు కట్టినోళ్లు ఇప్పుడు అమాంతం గొయ్యిలో పడ్డట్టుగా ఫీల్ అవుతున్నారు. అసలు రియల్ ఎస్టేట్లో వాస్తవ పరిస్థితిని అంగీకరించడానికి కూడా నిన్నటిదాకా ముందుకు రాని కొందరు బిల్డర్లు కూడా ఇప్పుడు చేసేదేం లేక వాస్తవాలు ఒప్పుకుంటున్నారు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఫలితముడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. జనం అవసరాలను దాటి కన్స్ట్రక్షన్ పెరిగింది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయలేరు. కొత్త కన్స్ట్రక్షన్కు సమాచారం కోసం వచ్చేవాళ్లే లేరు. జనంలో కొనుగోళ్ల సామర్థ్యం తగ్గింది, ఆసక్తి తగ్గింది. సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు కమర్షియల్ నిర్మాణాలు నిలిచిపోయాయి. ముడి సరుకు, సిమెంటు, స్టీలు వంటి వాటి ధరలు, లేబర్ ఛార్జీలు పెరిగిపోవడంతో బిల్డర్లు అపార్ట్మెంట్ల ధరలను అమాంతం పెంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు వెనక్కు తగ్గారు. బిల్డర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులు కూడా సమయానికి సొమ్మురాక నిర్మాణాలు అర్ధంతరంగా నిలిపేశారు. రియల్ ఎస్టేట్ రంగం తిరిగి నిస్తేజంగా మారింది. మొత్తం మీద కరోనా తర్వాత రియల్ రంగానికి గ్రహణం పట్టిందనే చెప్పాలి. ఇక్కడ సహజ సిద్ధమైన కారణాలు కొన్నైతే బిల్డర్లు అత్యాశకు పోయి తెచ్చుకున్న సంక్షోభం మరికొంత అని చెబుతున్నారు. కస్టమర్లు సొంతింటి కోసం ఆరాటపడినప్పుడు వారిని పట్టించుకోని బిల్డర్లు ఇప్పుడసలు కస్టమర్లే రావడం లేదని నిట్టూరుస్తున్నారు. మధ్యలో కొన్నాళ్లు రియల్ మందగమనానికి తాము కారణం కాదని బుకాయించే ప్రయత్నం చేసినా ఆ పప్పులు కూడా ఉడకలేదు. యథావత రియల్ ఎస్టేట్ పతనానికి రియల్టర్లే ప్రధాన కారణం. ఆ మాటకొస్తే రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం మొదటిగా చిన్న బిల్డర్లను దెబ్బకొట్టింది. ఆ తర్వాత మధ్యస్థాయి బిల్డర్లు, చివరిగా పెద్ద బిల్డర్లకు సెగ తగిలింది. అంటే ఇదేదో తెల్లారేసరికి వచ్చిపడ్డ సంక్షోభం ఏమీ కాదు. క్రమంగా సంక్షోభం విస్తరిస్తూనే పోయింది. ముందే మేలుకుంటే తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలున్నా బిల్డర్లు మాత్రం చాలా ఆలస్యం చేసేవారు. ముందుగా చిన్న బిల్డర్లు మునిగిపోతుంటే మిగతా బిల్డర్లు చోద్యం చూశారు. పైగా వారికి వ్యాపారం చేయడం చేతకాక దివాలా తీస్తున్నారని సెటైర్ చేశారు. అంతేకాని ఈ సంక్షోభం ముందు వెనక అందరినీ చుట్టేస్తుందని గ్రహించలేకపోయారు. పోనీ మధ్యస్థాయి బిల్డర్లు ఇబ్బంది పడుతున్నప్పుడైనా అర్థం చేసుకున్నారా అంటే అది లేదు. అప్పుడు కూడా ప్రొఫెషనల్గా బిజినెస్ చేస్తే తమకు రాని ఇబ్బంది సరైన వ్యాపార ప్రమాణాలు పాటించకపోవడం వల్లే మిగతా బిల్డర్లకు వచ్చిందని
పెద్ద సంస్థలు గప్పాలు కొట్టాయి. కానీ చివరకు వారికి సగ తగిలింది. ఇప్పుడు బిల్డర్లందరినీ చుట్టేసిన రియల్ మందగమనం మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే, సంక్షోభానికి అసలు కారణమేంటో తెలిసినా కూడా బిల్డర్లు ఏమీ తెలియనట్టే నటిస్తున్నారు. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణాలు చేసిన ఖర్చు చదరపాడుకి 3,500కు మించదు. మరో 1,500 భూమి ధర వేసుకున్నా చదరపు అడుగు 5,000కు అమ్మొచ్చు. పోనీ మరో 1,000 లాభం వేసుకుని 6,000కు అమ్మొచ్చు. దీన్ని సరసమైన ధరగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా చదరపు అడుగు నిర్మాణం ధర 10 నుంచి 15,000 చెప్తున్నారు. ఈ స్థాయిలో లాభాల కోసం అధికంగా రేట్లు పెంచేయడంతో కస్టమర్లు భయపడి దూరమయ్యారు. ముఖ్యంగా మధ్యతరగతి జనం అపార్ట్మెంట్ కొనాలంటే భయపడిపోతున్నారు. సాధారణంగా రియల్ మార్కెట్కు మధ్యతరగతే మహారాజ పోషకులు. కానీ ఇప్పుడు వారు కూడా విపరీతమైన రేట్లు చూసి ఠారెత్తిపోయి సొంతింటికి దూరంగా జరిగారు. ఒకప్పుడు ప్రతి మధ్యతరగతి కుటుంబ లక్ష్యాల్లో ఖచ్చితంగా సొంతింటికి పెద్దపీట ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్యతరగతే కాదు, ఎగువ మధ్యతరగతి కూడా తమ కుటుంబ లక్ష్యాల నుంచి సొంతింటిని తొలగించారంటే అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే 2,000 చదరపు అడుగుల ఫ్లాట్ ధర 2 కోట్లకు తక్కువ లేదు. ఇక్కడ 50 లక్షలు డౌన్ పేమెంట్ చేసినా మరో 1.5 కోట్లకు బ్యాంకు లోన్కు వెళ్లాల్సిందే. అప్పుడు ఈఎంఐ ఎంత లేదన్నా 1,50,000 పడుతుంది. ఈ ఈఎంఐలోనూ 90% అంటే 1.45 లక్షలు వడ్డీకే పోతుంది. అంటే ఎలాగో తిప్పలు పడి నెల 1,50,000 రూపాయలు ఈఎంఐ కట్టినా అక్కడ అసలు తీరేది 5,000 రూపాయలే. ఈ లెక్కన మొత్తం అప్పు తీరడానికి ఎంతకాలం పడుతుంది? ఇది మన వల్ల అయ్యే పనినా అని మధ్యతరగతి ముందే హ్యాండ్సప్ చెప్పేస్తోంది. ఇప్పుడు మనం ఓసారి నగరంలో మధ్యతరగతి ఆదాయం, ఖర్చుల సంగతి చూద్దాం. మొదటిగా నెలకు 1,00,000 రూపాయలు జీతం తెచ్చుకునేవాడి ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే నెలకు 50,000 ఇంటి ఖర్చు ఉంటుందనుకుంటే మిగిలిన 50,000తో ఇల్లు కొనడం సాధ్యమేనా అనేది మౌలికమైన ప్రశ్న. పోనీ మధ్యతరగతి వాడిని వదిలేద్దాం. నెలకు 2 లక్షలు తెచ్చుకునే ఎగువ మధ్యతరగతి వాడికైనా ఇంతింత రేట్లు పెట్టి ఇల్లు కొనడం సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. ఈ కారణంతోనే మిడిల్ క్లాస్ రియల్ ఎస్టేట్ మాటెత్తితేనే ఆమడు దూరం పరిగెడుతోంది. అసలు ఈ వైపు చూస్తేనే బిల్డర్లు ఏదోలా ప్లాట్లు అంటగడతారేమోనని అసలు ఈ వైపు రావడమే మానేశారు మధ్యతరగతి జీవులు. అందుకే అమ్మకాల సంగతి తర్వాత కనీసం ఎంక్వైరీలు కూడా రావడం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ప్రధాన కారణం అధిక ధరలే. కృత్రిమ భూమి సృష్టించి కళ్ళు చెదిరే ధరలు చెప్తున్న బిల్డర్ల ఎత్తులు ఎదురుతంతున్నాయి. కనీ విని ఎరుగని రేట్లు చూసి మార్కెట్కు మిడిల్ క్లాస్ దూరమైపోయింది. అసలు సొంతింటి ఆలోచనే మానేశారు. దీంతో అసలుకు ఎసరొచ్చింది. రియల్ ఎస్టేట్కి ఎప్పుడైనా కొనుగోలుదారులే మహారాజపోషకులు. కస్టమర్స్ ఆదరణ బావుంటేనే రియల్ ఎస్టేట్ పచ్చగా ఉంటుంది. కొన్నాళ్లుగా సగటు వేతనాలు తగ్గాయి. జీతాల్లో వృద్ధి కూడా పెద్దగా లేదు. దీంతో కనీస అవసరాలు తీర్చుకోవడమే కష్టమైపోతోంది. ఇక ఇంటి గురించి ఆలోచించేది ఎలాగనేది సామాన్యుడి ప్రశ్న. అన్నిటికంటే కీలకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం. ఏ దేశంలోనూ ఆర్థిక వ్యవస్థ చక్కగా లేదు. ఉద్యోగాల్లో అస్థిరత కొనసాగుతోంది. ఉద్యోగి సగటు ఆదాయం ఎక్కడా పెరగలేదు. దీంతో సామాన్యులు కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇవన్నీ బేరీజు వేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ధరల్ని ఆకాశంలోకి తీసుకెళ్లారు. నిత్యావసరాలే ఆచితూచి కొనుగోలు చేస్తున్న జనం అధిక రేట్లు పెట్టి ప్లాట్లు ఎలా కొంటారనే కనీస ఆలోచన చేసుకోకపోవడం స్తబ్దతను కొని తెచ్చినట్లయింది. కనీసం మార్కెట్కు తగ్గట్టుగా అయినా స్పందించాలి. కొనుగోళ్లు లేనప్పుడు రేట్లు తగ్గిస్తే ఎంతో కొంత అమ్మకాలు జరుగుతాయి. కానీ ఎవ్వరూ రేట్లు తగ్గించుకోవడానికి ముందుకు రావడం లేదు. దానికి ఎవరి కారణాలు వాళ్లకున్నాయి. అధిక రేట్లకు భూములు కొని తక్కువ రేట్లకు ఎలా అమ్మగలమని ప్రశ్నిస్తున్నారు. మరి అసలు ఆదాయమే పెరగకుండా ఎక్కడ డబ్బు తెచ్చి అధిక రేట్లకు ఫ్లాట్స్ కొనాలని సామాన్యులు నిలదీస్తున్నారు. ఇలా ఒకటికి మించిన కారణాలతో రియల్ ఎస్టేట్ పుంజుకోవటం లేదు. మొత్తం మీద అందుబాటు రేట్లు మార్కెట్ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. మార్కెట్ ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేది ప్రాథమిక సూత్రం. కానీ కొంతకాలంగా రియల్ మార్కెట్ ఊహాజనితంగా కొండకు వెంట్రుకేసులాగే ప్రయత్నమే చేస్తోంది. సామాన్యుల అవసరాలు, స్థితిగతులు పట్టించుకోకుండా ప్రీమియం మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేసుకుంటూ పోయారు. హైదరాబాద్ జనంలో ఎంతమంది ప్రీమియం రేట్లు భరించగలరనే ఆలోచన చేయలేదు. 90% మందికి అందుబాటులో రేట్లు కావాలనే విషయం పూర్తిగా మర్చిపోయారు. అదే సమయంలో సింగిల్ ఇన్వెస్ట్మెంట్లు దాదాపు పూర్తయిపోయాయి. ఇప్పుడు 2-3 ఇన్వెస్ట్మెంట్లు పెట్టగలిగే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అసలే జనం దగ్గర డబ్బులు లేవు. ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జీతాల్లో వృద్ధి కనిపించడం లేదు. కనీసం మంచి రోజులు ఎప్పుడొస్తాయో కూడా తెలియడం లేదు. అలాగని హైదరాబాద్లో ఇళ్లు కావాల్సిన వాళ్ళు లేరని కాదు. వారి కెపాసిటీకి మార్కెట్లో ఉన్న ధరలకు పొంతన కుదరడం లేదు. దీంతో అంతంత ధరలు పెట్టి ఇల్లు కొనలేంలే అనే మధ్యతరగతి అద్దె ఇంటితోనే సరిపెట్టుకుంటోంది. మిగతా మార్కెట్లతో పోలిస్తే రియల్ ఎస్టేట్ డైనమిక్ మార్కెట్. ఈ సంగతి అందరికీ తెలుసు.
ఇక్కడ రోజువారీ వ్యూహాలదే కీలక పాత్ర. అవసరమైతే పూటకో ఆలోచనతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే కొనుగోలుదారుల అవసరాల్ని వేగంగా బేరీజు వేయాలి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి ముందుకెళ్లాలి. ప్లాన్ బి లేకుండా అడుగు ముందుకు వేయకూడదు. హైదరాబాద్లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నా రేట్లు తగ్గించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు. ధరలు తగ్గిస్తే తమ బ్రాండ్ నేమ్ పడిపోతుందని పెద్ద కంపెనీలు భావిస్తున్నాయి. చిన్న కంపెనీలు కూడా తామెందుకు తగ్గించాలనే ధోరణితో వేచి చూస్తున్నాయి. అనధికారికంగా ఏవో కొన్ని ఆఫర్లు ఇస్తున్నా అవి కొనుగోలుదారులను ఆకట్టుకునే రేంజ్లో అయితే లేవనే చెప్పాలి. సొంతిల్లు కోసం చూసేవారి కంటే పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్కు కీలకం. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇళ్లు కొనేవారు లేక ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కు రాక రియల్ కంపెనీలు కష్టాలు పడుతున్నాయి. ఎప్పటికైనా రియల్ ఎస్టేట్లో కదలికి రావాలంటే రియల్టర్లు ధరల తగ్గింపుపై దృష్టి పెట్టాల్సిందే. ఏమైనా ధరలు తగ్గించి అమ్మితే మార్కెట్లో కాస్త కదలికి రావచ్చు. లేకపోతే మాత్రం సేమ్ సీన్ కొనసాగుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఏ బిజినెస్లో అయినా క్యాష్ ఫ్లో కీలకం. రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ కావడంతో ఈ సెక్టార్లో మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఇది పెట్టుబడి పెట్టిన బిల్డర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ డబ్బు విలువ కనిపిస్తోంది, కానీ డబ్బు ఎవరికీ కనిపించడం లేదు. డబ్బు ఎక్కడికక్కడ ఇరుకుపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడులపై లాభం సంగతి తర్వాత అసలు కూడా గిట్టుబాటు కావడం లేదని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ బిజినెస్ కోసం మేము ఇప్పటికిప్పుడు ఇల్లు కొనే పరిస్థితిలో లేమని కొనుగోలుదారులు తేల్చి చెప్పేస్తున్నారు. సొంతిల్లు అందరికీ కలే, కానీ దానికోసం నేల విడిచి సాము చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ధైర్యం చేసి బ్యాంకు లోన్ తీసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. మొత్తం మీద అధిక ధరలు సామాన్యుడికి సొంతింటిపై ఉండే మోజును చంపేశాయనడంలో సందేహం లేదు. అసలు రియల్ ఎస్టేట్ ఎప్పుడూ సామాన్యుడికి బ్రహ్మ పదార్థమే. అంత త్వరగా అందరికీ కొరుకుడు పడే వ్యవహారం కాదు. మొదట్లో సొంతిల్లు ఉండాలనే సెంటిమెంట్తో జోరందుకున్న రియల్ ఎస్టేట్ క్రమంగా ఇన్వెస్ట్మెంట్కు బెస్ట్ ఆప్షన్గా మారిపోయింది. అంతేకాకుండా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సామాన్యుల్లో కూడా రియల్ ఎస్టేట్పై అవగాహన పెరిగిన మాట నిజం. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఎస్ఎఫ్టీ, ఫ్లాట్, బిల్డప్ ఏరియా లాంటి పదాలు చాలా మందికి అర్థమవుతున్నాయి. చదరపు అడుగు రేటు ఎలా ఫిక్స్ చేస్తారు, ఎవరు చేస్తారు, ఈ రేటు ఎప్పుడు ఎలా మారుతుంది లాంటి కొన్ని విషయాలు మాత్రం ఇంకా అందరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు. మొదట్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న భూముల విలువ ఆధారంగా ఈ చదరపు అడుగు రేటు ఫిక్స్ చేసేవాళ్ళు. కాలక్రమంలో నిర్మాణ ప్రమాణాల్ని బట్టి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో ఆ ట్రెండ్ బాగా పెరిగింది. ఈ అనారోగ్యకర పరిణామాలే ఇళ్ల విక్రయాలు మందగించడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ పోతే దాని వృద్ధికి ఢోకా లేదని భావించాలి. కానీ ఒక్కసారిగా వచ్చిన బూమ్ ఖచ్చితంగా ఎక్కడోసారి బరస్ట్ అవుతుందని ఆందోళన ఉంటుంది. డిమాండ్ బాగున్నప్పుడు ఎడాపెడా రేట్లు పెంచినా పెద్ద ఇబ్బంది కాలేదు. కానీ ఎప్పుడైతే ఫ్లాట్ల కోసం ఎంక్వైరీలు తగ్గాయో, నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా వందల సంఖ్యలో ఫ్లాట్స్ ఖాళీగా ఉంటున్నాయి. అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో తమ టార్గెట్లను ఈజీగా రీచ్ అయిన సీనియర్ మార్కెటింగ్ ఏజెంట్లు కూడా ఇప్పుడు ఫ్లాట్స్ అమ్మడానికి కష్టాలు పడుతున్నారు. చాలా కష్టపడి కస్టమర్లను సైటుకు తీసుకొచ్చినా వారితో ఇల్లు కొనిపించేసరికి తల ప్రాణం తోక్కొస్తుందని చెప్తున్నారు. అసలు ఇలా రావడానికి కూడా ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరంటే రియల్ పిక్చర్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో అపార్ట్మెంట్ల అమ్మకాలు నత్తనడకన సాగుతున్నాయి. డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని మరిచిన బిల్డర్స్, డెవలపర్స్, వెంచర్ల ఓనర్ల అత్యాశ దెబ్బకు హైదరాబాద్ చుట్టూ అపార్ట్మెంట్లు ఇప్పుడు అమ్ముడుపోక ఖాళీగా పడున్నాయి. కొనుగోలుదారుల ప్రయారిటీలను పట్టించుకోకుండా తాము కట్టిందే స్వర్గమన్న ఆలోచనలతో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇప్పుడు అమ్ముడుపోకపోవడంతో హైదరాబాద్లో రియల్టర్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దశాబ్ద కాలంగా ఎన్నడూ లేని విధంగా ఐటీ బూమ్ వల్లనో, పరిశ్రమల ఏర్పాటుతో పాటు అనేక కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఈ పాజిటివ్ అంశాలను రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు తమ రియాలిటీకి అనుకూలంగా మలుచుకుని ఎన్నడూ లేనంతగా అపార్ట్మెంట్లు, ఇండివిడ్యువల్ హౌజ్ల నిర్మాణాలు పెంచేశారు. అయితే మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదన్న వ్యాపార సూత్రాన్ని పాటించడంలో మాత్రం గ్రేటర్ రియల్టర్లు విఫలమయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా దెబ్బకు అనేక రంగాల పరిస్థితి తారుమారైందన్నది ఓపెన్ సీక్రెట్. అయితే హైదరాబాద్లోని రియల్టర్లంతా కరోనా సమయంలో కూడా అపార్ట్మెంట్ల అమ్మకాలు దుమ్ము దులిపాయన్న ఓనర్ పబ్లిసిటీతో గ్రేటర్లో కృత్రిమ వ్యాపారాన్ని సృష్టించారు. ఇప్పుడు అదే రియల్టర్ల పాలిట శాపంగా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి బిల్డర్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడైనా ఓ ప్రాజెక్టు ప్రారంభించాలంటే దాని లాభ నష్టాలు ఏంటన్న లెక్కలు వేయడం కామన్. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు.
కేవలం స్థలం దొరికితే చాలన్నట్టుగా కొత్త ప్రాజెక్టులు ఆరంభించేసి భూమి పూజలు చేసి పిల్లర్లు లేపి అడ్వాన్సులు తీసుకోవడంతో సరిపెట్టారు కొంతమంది. మరికొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్లతో బయ్యర్లను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపారు. ఇక బడా రియాలిటీ బాసులైతే చెప్పినవన్నీ పూర్తి చేసినా మార్కెటింగ్ చేసుకోవడంలో వెనకబడ్డారు. హైదరాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం 50 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్స్ అమ్ముడుపోవడం లేదన్న విషయం వాస్తవం. ఒకప్పుడు భారీ అంతస్తుల్ని ఫ్యాషన్గా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కువ ఫ్లోర్ల నిర్మాణాలంటే అందరిలో మొహం ఒత్తిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకే చోట వందల సంఖ్యలో ఫ్లాట్స్, పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు చూడటానికి బాగున్నా నివాసానికి వచ్చేసరికి వాస్తవ కష్టాలు బోధపడుతున్నాయనే వాళ్ళు ఉన్నారు. ప్రతిదానికి అన్నంతస్తుల కిందికి దిగడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఎంత లిఫ్టున్నా నెల నెల మెయింటెనెన్స్ పేరుతో వేస్తున్న బాధుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. ఇప్పటికే ఫ్లాట్ ఓనర్లుగా ఉన్న వారి అనుభవాలు చూసి చాలామంది మరీ పై అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్స్పై ఆసక్తి చూపటం లేదనే వాదన ఉంది. ఇప్పుడు అదే పతనానికి కారణమైంది. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణల్లో అంగీకరిస్తున్నా పైకి చెప్పడానికి ముందుకు రావడం లేదు. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్కు ముందుకు రావడం లేదు. కరోనా తర్వాత అందరిలోనూ జాగ్రత్త పెరిగింది. 4 డబ్బులు చేతిలో ఉంటే నయం కదా, ఎన్ని ఆస్తులున్న అవసరానికి అమ్ముడుపోతాయా అనే ఆలోచన ధోరణి మొదలైంది. దీంతో రియల్ మార్కెట్లో గతంలో మాదిరిగా డబ్బులు డంప్ చేసే పరిస్థితి లేదు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2వ విడత పాలన మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి రాజ్యం చేస్తోంది. ఓవైపు యుద్ధాలతో అస్థిరత పెరుగుతోంది, మరోవైపు ప్రపంచ సరఫరా గొలుసులు తెగిపోయి ఆ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. ఇంకోవైపు ఐటీ ఉద్యోగుల్లో మునుపటి ధీమా లేకపోగా ఏఐ విప్లవంతో ఎప్పుడు ఉద్యోగాలు ఓడతాయో తెలియని దుస్థితి. దీంతో ఐటీ ఉద్యోగులు కూడా గతంలో మాదిరిగా లోన్లు తీసుకుని ఇళ్లు కొనడానికి వెనకాడుతున్నారు. ఉద్యోగమే ఉంటుందన్న ధీమా లేనప్పుడు ఇక ఇంక్రిమెంట్లుంటాయని ఆశించి భారీ పెట్టుబడులు పెడితే నిండా మునిగిపోతామని భయపడుతున్నారు. హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారనేది $1 మిలియన్ ప్రశ్న. ఉద్యోగాలు పెరగకుండా, వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేకుండా అన్ని రకాలుగా డిమాండ్ తగ్గుతుంటే మార్కెట్ ఎలా పుంజుకుంటుందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. హైదరాబాద్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే ఇళ్ల ధరలు తక్కువని స్థిరాస్తి సంఘాల ప్రతినిధులు ఇది వరకు తరచూ చెబుతూ ఉండేవారు. మనది అందుబాటు ధరల మార్కెట్ అని బిల్డర్లు గర్వంగా చెప్పేవారు. కొన్నాళ్లుగా సిటీలో పరిస్థితులు చూస్తుంటే అందుబాటు ధరల్లో ఇళ్లు అనే ట్యాగ్ లైన్కు హైదరాబాద్ క్రమంగా దూరమవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారుల్లో కొన్ని వర్గాలు చాలా కాలంగా ఇదే భావన వ్యక్తం చేయగా తాజాగా నిర్మాణ సంఘాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉంటున్నారు. మొదట్నుంచి స్థిరాస్తి కొనుగోలు మన సంప్రదాయంలో భాగం. స్థిరాస్తి ఉంటే అవసరానికి ఆదుకుంటుందనే భావన ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సామాన్యులు వీలైనప్పుడల్లా భూములు కొనుక్కుంటారు. కానీ అసలు ఓ మోస్తరు సంపాదనా పరులు రియల్ మార్కెట్ ఊసెత్తడానికి కూడా భయపడేలా పెరిగిన రేట్లు గడ్డు రోజుల్ని కళ్లకడుతున్నాయి. కొనాలని ఆసక్తి లేని వారితో కూడా కొనిపించడం రియల్ ఎస్టేట్లో ప్రాథమిక మార్కెట్ సూత్రం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవసరానికి ఇల్లు కొందామని ఎంక్వైరీకి వచ్చిన వారు కూడా బిల్డర్ల మాటలు చూసి భయపడి వెనక్కిపోతున్నారు. గుమ్మం ముందుకొచ్చిన లక్ష్మిని చేజేతులారా కాలదన్నుకుంటే ఎవరేం చేస్తారనే సెటైర్లు పడుతున్నాయి. మార్కెట్ ఎలాగున్నా అవసరానికి ఇల్లు కొనేవారుంటారు. ఇప్పుడు అలాంటి కొన్ని లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ లావాదేవీల సంఖ్యలోనూ పెరుగుదల నమోదు కాకుండా బిల్డర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది చూపించే మోడల్ ఫ్లాట్కి, హ్యాండ్ ఓవర్ చేసే రియల్ ఫ్లాట్కి చాలా తేడా ఉంటుంది. కొందరు కొనుగోలుదారులు బిల్డర్లపై వినియోగదారుల ఫారాల్లో ఫైట్ చేసి అలసిపోతున్నారు. ఇలాంటి కేసులు పెరుగుతూ ఉండడంతో పెట్టుబడి పెట్టి మరీ తలనొప్పి కొని తెచ్చుకోవడం ఎందుకనే ధోరణి పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ పతనం అనేది ఓ సైకిల్ ఆర్డర్లో జరుగుతూ ఉంటుంది. 2005, 2006లో ఒకసారి ఈ పతనాన్ని చూశాం. దాదాపు 3-4 సంవత్సరాలకు పైగా 2009, 10 వరకు అది కొనసాగింది. రియల్ ఎస్టేట్ పడిపోవాలని ఎవరూ కోరుకోరు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితేనే అనుబంధ వ్యాపారాలన్నీ పరుగులు పెడతాయి. కానీ వాస్తవాలను గాలి కొదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు చేసిన స్వయంకృత అపరాధాలే ఈ రోజు అందరికీ శాపంగా మారాయి. మరో 2 ఏళ్ల వరకు ఈ పత్రం ఇలాగే ఉంటుంది. అయితే అప్పుడైనా ధరలు తగ్గిస్తేనే ఎక్కడో చోట పరిస్థితి మెరుగవుతుంది. రియల్ మార్కెట్ మందగమనంలో ఉండడంతో ఆ ప్రభావం నిర్మాణ రంగం పైన పడుతోంది. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగంలోనూ మెల్లగా స్తబ్దత ఆవరిస్తోంది. ఈ పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే రోజువారీ కూలీల పరిస్థితి అధ్వానంగా మారుతుందన్న ఆందోళన కూడా లేకపోలేదు. ప్రస్తుతానికి మార్కెట్లో డిమాండ్ లేదని తేలిపోయింది.
ఆ డిమాండ్ పెంచడానికి ఏం చేయాలో రియల్టర్లకు తోచటం లేదు. ఎవరైనా సలహా చెప్పినా వినడానికి సిద్ధంగా లేరు. ఎవరూ మెట్టు దిక్కుండా రియల్ చక్రం కదిలే పరిస్థితులు లేవంటున్నారు నిపుణులు. మార్కెట్ వైపు నుంచి ఎవరూ చొరవ తీసుకోకుండా కొనుగోలు సంగతి తర్వాత కనీసం ఎంక్వైరీలైనా పెరిగే ఆస్కారం లేదని తేల్చేస్తున్నారు. ఎప్పటికైనా రేట్లు తగ్గిస్తేనే రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్వ వైభవం చూస్తుందని, లేదంటే బిల్డర్లు మరింత మునిగిపోక తప్పదన్న అభిప్రాయాలున్నాయి. అంతేకాదు మార్కెట్ వాస్తవ పరిస్థితులను కూడా ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. ఓవైపు భారీగా అపార్ట్మెంట్లు ఖాళీగా పడి ఉంటే మరోవైపు కొత్త నిర్మాణాల అవసరం ఏముంటుందనేది కీలక ప్రశ్న. అసలు ఇప్పటికే కట్టినవి ఖాళీగా పడున్నవి అమ్ముడుపోవడానికి 2-3 ఏళ్లైనా పడుతుంది. అప్పటి వరకు భూముల ధరలు పడిపోతూనే ఉంటాయి. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఫ్లాట్లన్నీ అమ్ముడైన తర్వాతే కన్స్ట్రక్షన్ పుంజుకుంటుంది. అలా కన్స్ట్రక్షన్ పుంజుకుంటేనే భూములకు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు మాత్రమే భూముల ధరలు పెరుగుతాయి. ఏ తావాత మరో 2-3 ఏళ్ల తర్వాతే కరెక్షన్ జరుగుతుందన్న అభిప్రాయాలున్నాయి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.